హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. ఒక చిన్న గ్రామంలో లలిత మరియు నీలిమ అనే ఇద్దరు యువతులు ఉండేవారు. వీరి ఇద్దరు ఎప్పుడు మిత్రులుగా ఒకే పాఠశాలలో చదువుకుంటూ ఒకరి ఒకరు అంచనా వేయకుండా సహజమైన స్నేహాన్ని పంచుకుంటూ జీవించేవారు. వారి మధ్య ఉండే స్నేహం చాలా ఘనంగా ఉండేది, కానీ ఒక్కొక్కసారి లలిత చాలా కోపంగా ఉండేది. కానీ నీలిమ ఎప్పటికెప్పుడు ఆమెను అంగీకరించి ఆమె ఆలోచనలు భావనలను అర్థం చేసుకొని తన ప్రేమను చూపుతుంది. నీలిమ చాలా మంచి మనసున్న అమ్మాయి. ఆమె ఎప్పుడు తన కుటుంబం సభ్యులను, స్నేహితులు మరియు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని అంగీకరించి వారి కష్టాల్లో వారి కోసం కృషి చేస్తూ ఉంటుంది. కానీ లలిత మాత్రం ఆమె జీవితాన్ని సులభంగా తీసుకోలేదు. అర్థం చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ఓకే అవ్వకపోవడం. ఒక రోజు పాఠశాలలో లలితకు మంచి అవకాశాలు రావడం, కానీ ఆమె తన విలువలను గుర్తించలేదు. నాకు ఎలాంటి విషయాల్లో ఎటువంటి ఆసక్తి లేదని నిరుత్సాహంగా చెప్పింది. కానీ నీలిమ ఆమె మనసులో ఎన్నో భావాలు, కళలు ఉన్నాయని గ్రహించి తాను ఓ మార్గం చూపేందుకు ప్రయత్నించింది. నీలిమ చెప్పేది, లలిత, ఈ ప్రపంచంలో మనం సాధించాలనుకునే చాలా ఇష్టాలు ఉంటాయి, కానీ వాటిని సాధించాలంటే మనతో కూడి ఉంటేనే మాత్రమే సాధ్యం అని. ఆ సహజ ప్రేమ, ఆ మద్దతు, అది మిమ్మల్ని పెద్ద రీతిలో మార్పుతుంది. ఈ మాటలు లలితను గట్టిగా ప్రభావితం చేశాయి. ఆమె తన ఆలోచనలను మార్చింది. తన మనసును తెరిచి నీలిమ ప్రేరణతో జీవించడానికి ముందుకు వచ్చింది. ఆమె తన జీవితాన్ని సరికొత్తగా చూసి తన స్నేహితుల, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ మరియు సానుభూతిని ప్రదర్శిస్తుంది. ఇంకా అదనుగా నీలిమ తన ప్రేమను నిరంతరం లలితతో పంచింది. ఆమె ఎప్పటికప్పుడు తన గమ్యాన్ని, తన లక్ష్యాలను చూపిస్తూ ఒక మంచి మార్గంలో లలితను స్నేహంతో తన దారిలోకి తెచ్చుకున్నది. ఇలా నీలిమ మరియు లలిత మధ్య గల అనుబంధం మరింత బలపడింది. వారు ఒకరి పట్ల ఒకరి ప్రేమను, ఆధారాన్ని గాఢంగా పంచుకుంటూ జీవితంలో ప్రగతిని సాధించుతున్నారు. ప్రస్తుతం నీలిమ అండ్ నీలిమ మరియు లలిత ఇద్దరు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ గ్రామంలో అందరికీ సహాయం చేస్తూ చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాన్ని. థ్యాంక్ యూ.